ప్రజెంట్ అయితే వీళ్ళు ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర తన పైన కేసు పెట్టడానికి అయితే వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ప్రజెంట్ మీరు తన పైన కేసు పెట్టడం అనేది జరిగింది. అంటే ఏ డిసిషన్ తీసుకున్న తర్వాత మీరు ఒక కంక్లూజన్కి వచ్చి కేసు పెట్టడం జరిగింది? అంటే వాడు చనిపోయిన తర్వాతనే ఫస్ట్ ఇక్కడ పంచనామా అది ఉంటది కదా, ఫార్మాలిటీస్ అప్పుడే అది ఎఫ్ఐఆర్ అయింది. అది అయిన తర్వాత కాకపోతే అప్పుడు మన దగ్గర ఎట్లాంటి ప్రూఫ్లు లేవు, ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా ఫోన్లు అందలే. అంటే చెక్ చేసుడు కానీ ఆ వీడియో ఇట్లాంటిది మనకు దొరకలే కాబట్టి అప్పటికి బాడీని తీసుకొని వెళ్ళిపోయినాము. అంటే అప్పుడు కంప్లైంట్ పెట్టేది ఉండే కానీ వాళ్ళ డాడీకి కొన్ని విషయాలు ఆలోచించాడు. మీకు ఏదైతే నిన్న చెప్పినో పండుగ ఉన్నది, మళ్ళీ ఇంకొకటి దూరం పోవాలి, నా కొడుకు లైఫ్ ఇంతే అని చెప్పి నేను ఇట్లా అని చెప్పి వాళ్ళ డాడీ సైలెంట్ ఉన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఆమె కూడా ఫ్యామిలీ మెంబర్, రేపటి రోజు మొక్కలు చూసుకోవాలని. కాకపోతే ఎప్పుడైతే వీడియోలు వచ్చినాయి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూసినాము, అయినా కూడా అమ్మాయి రెస్పాండ్ కాకపోవడు. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు అమ్మాయికి నిన్న ఫోన్ చేస్తే అమ్మాయి ఆఫీస్కి పోయిందంట. అమ్మాయి జాబ్కి పోయింది. వాళ్ళ డాడీ ఫోన్ లిఫ్ట్ చేస్తే మేము ఇట్లా మీడియా అనుడుతోనే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్. అంటే వాళ్ళ సైడ్ తప్పు లేని మీడియాతో మాట్లాడడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అందరికీ. ఒకవేళ మిస్టేక్ లేకపోతే ఉంది అని క్లియర్గా ఇక్కడ ఒక పాయింట్లో అర్థమైంది. దీని తర్వాత నెక్స్ట్ వస్తే అమ్మాయికి ఇంకెవరైనా ఉండొచ్చా, తన పైన ప్రేమ లేకపోవడానికి కారణం ఏంది అనే క్వశ్చన్ వస్తే మీరు ఏం చెప్తారు? అమ్మాయికి ఇంతకు ముందుకు మస్తు మంది ఒక ఇద్దరు ముగ్గురుతో అమ్మాయి లవ్ చేసిందంట, రిలేషన్లో ఉండేనంట. సరే ఒక లవ్ విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఎవరైతే గడ్డం రాజు చనిపోయిండో వాళ్ళ సొంత అన్నతోని వాళ్ళ సొంత అన్నని ట్రై చేసిందంట. వాళ్ళిద్దరు రిలేషన్లో ఉండేనంట. ఎవరన్నని? గడ్డం రాజు వాళ్ళ అన్నని, అనిల్ అన్నని ఆయనతో రిలేషన్లో ఉండేనంట. ఒక 2 months వరకు పెళ్లి చేసుకుందామని చెప్పి మొత్తం అందరు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి వాళ్ళ అన్నకి తెలిసిన తర్వాత వద్దు అని అన్నాడంట. వద్దు అని అన్న తర్వాత రాజు చేసుకుంటా అని అంటే మళ్ళీ దాని తర్వాత 1.5 2 years బ్యాక్ తర్వాత రాజు చేసుకుంటానంటే వద్దు రామ ఇసొంటిది కాదని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత లేదు నేను మార్చుకుంటా అని చెప్పి మనోడు ఇక ఇంత చెప్పిన వినలే. ఇక లాస్ట్కి ఫ్యామిలీ అందరూ ఒక మాట అనుకొని పెళ్లి చేసారు. 6 months అవుతుంది అంతే పెళ్లి చేసుకొని. దీనికి మళ్ళీ ఒక 3 months బ్యాక్ సేమ్ ఇదే పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయితే వచ్చిర్రు, కంప్లైంట్ ఇచ్చారు. నైట్ మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో మొత్తం అదంతా క్లియర్ చేసారు. దాని తర్వాత మంచిగానే ఉన్నారు. అప్పుడు మీకు తెలుసా ఈ కేసు పెట్టిన విషయం? తెలుసు కానీ అంత పెద్ద కాలేదు. ఇప్పుడు పెళ్ళ మొగల మధ్యలో కొట్లాటలు అయితేనే ఉంటాయని చెప్పి కామన్ గానే అనుకున్నాము, కానీ ఇంత రేపటి రోజు ఇంత అవుతుందని అనుకోలేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని ఉన్నాయి, కానీ మేము ప్రజెంట్ బయటికి చెప్పొద్దు, దాంట్లో ఎవరి హస్తం ఉంది అనేది ఒకటి అని ఇంతకుముందు దిలీప్ గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు. అంటే అసలు హస్తం అంటే ఎవరిది అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు అసలు ఇందులో? నేను రేపు సీసీ కెమెరా ఫుటేజ్ నేను అప్లోడ్ చేస్తా. రేపు అది ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో బయటకు పోయి, ఎందుకంటే మేము కూడా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటే కాదు, బరాబర్ నేను రేపు అప్లోడ్ చేస్తా. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. నేను అది అప్లోడ్ చేస్తా. వాడు 9:30 సూసైడ్ చేసుకుంటే అమ్మాయి వచ్చింది 12 గంటలకి. ఇంకొకటి ఈ రోజులో తెలిసిన విషయం ఏంటంటే రాజు ఫోన్ చెక్ చెక్ చేస్తే వాడి నోట్ ప్యాడ్ దాంట్లో కాల్ రికార్డ్ అది కూడా హైడ్ చేసి ఉన్నది. అది ఓపెన్ చేసేసరికి దాంట్లో 32 seconds ఇది ఆడియో రికార్డు ఉన్నది ఒకటి. వాడు చనిపోయే ముందు వాళ్ళ భార్యకు ఫోన్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఉండిగా ఇక నేను నీకు రేపటి నుంచి ఏ ప్రాబ్లం ఉండదు, పోతా నేను ఏదో చేసుకుంటా అది దాన్ని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వాడు 9:02 అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడిండు. అయినా కూడా అమ్మాయి 12 గంటలకు వచ్చింది. అంటే అమ్మాయి కూడా ఇక్కడ సీరియస్ తీసుకోలేదు అసలు, దాన్ని పోతే పోనీ అన్నట్టే వదిలేసి బరాబర్ వాడు చచ్చిపోతే అమ్మాయికి అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది కావచ్చు, వీడు ఏదో ఒకటి చేసుకొని వీడి సైడ్ అయిపోతే ఇప్పుడు ఈ అమ్మాయికి బ్యారిగేట్లు ఏమి ఉండే కదా, ఇష్టం ఉన్నట్టు విచ్చలు విడిగా తిరగచ్చు. వాళ్ళు అవే కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. తిరుపతి 10 మందితో తిరుగు మంచిగా అనిపిస్తుంది, పరువు పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు అవే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. బిడ్డకి ఇజ్జత్ లేకపోతే అవ్వాజకాన్ని ఇజ్జత్ ఉండద్దా? వాళ్ళ మొగడే చచ్చిపోయిండు, లేదు నువ్వు తప్ప అని చెప్పి దవడపండు ఒకటి అందుకొని పట్టుకొచ్చి అక్కడ ఫార్మాలిటీస్ ఇచ్చిపెట్టు, నీ మేకప్ కొని ఇజ్జత్కో సరే అది పక్కకు పెట్టు. లాస్ట్ టైం నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా గంతగానం, సరే నీ క్యారెక్టర్ అది అని తెలిసిన తర్వాత కూడా వాడి ఇంట్లోతో కొట్లాడి నేను మార్చుకుంటా ఏదైతే నమ్మకంతో పెళ్లి చేసుకున్నాడో ఆ నమ్మకం అంత ప్రేమ చూపించినప్పుడు వాడు చచ్చిపోతే లాస్ట్ టైం వన్ మీద మన్నేయడానికో మన ముఖం చూడడానికి ఆ కోపంలో మన్ని ఇసురు కొట్టడానికో అసలు అమ్మాయి లేదా అక్కడ. ఎవరన్నా నత్తే గీమె రాజు వాళ్ళ భార్య అని చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. హాస్పిటల్ దగ్గర ఉండే ఎప్పుడైతే పంచనామా అది అయిందో సేమ్ ఇదే ప్లేస్లో ఉండే అమ్మాయి వచ్చింది. పోస్ట్ మార్టం దగ్గర మార్చేది దగ్గర అదంతా ఉన్నది. దాని తర్వాత నుంచి మేము అందరం వెళ్ళిపోయినాం. మేము అనుకున్నాం మాకంటే ముందే పోతారు, మేము ఎంతైనా బయట వాళ్ళం, నేను కానీ దిలీప్ అన్న కానీ మేమందరం కానీ ఎంతైనా బయట వాళ్ళం, ఇంట్లో చూసుకోవాలి ప్రతిది కదా అని చెప్పి ఆడు పోయిర్రని అనుకున్నాం. అడిగి పోయిన తర్వాత కనబడతలేదు. నేను అడుగుతున్నా చెల్లి సౌందర్య ఏది అని అడుగుతా హైదరాబాద్ ఉన్నది అని చెప్తారు. ఆమె కానీ వాళ్ళ అవ్వ కానీ వాళ్ళ అయ్య కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరు లేరాడ. అమ్మాయి సైడ్ నుంచి ఎవరు ఒక్కరు చుట్టాలే కదా, చుట్టాలే. ఒక సైడ్ నుంచి చూస్తే రాజుగానికి కోడలు అవుతుంది అమ్మాయి, ఒక సైడ్ నుంచి చూస్తే మరదలు అవుతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో క్లోజ్, ఎక్కడనో అమ్మాయిని పట్టుకొచ్చి లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారంటే అంత కాదు. వీళ్ళ దగ్గర చుట్టరికమే చిన్నప్పటి నుంచి అందరు కలిసి పెరిగిన వాళ్ళే.
అయినా కూడా ఇప్పుడు ఒక శత్రువు చచ్చిపోతేనే పోతాం, అయ్యో ఏమైందో అని చెప్పి చూడడానికి. అట్లాంటిది వీడు సొంతం అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, నీ మొగడు చచ్చిపోతేనే రాలేదు అని అంటే ఆమెకి ఏం పేర్లు పెడతాం? ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం వల్ల అంటే మంచిగా ఉండి జెన్యున్గా ఉన్న అమ్మాయిలకు కూడా చెడ్డ పేరే వస్తుంది హానెస్ట్గా చెప్పాలంటే. ఆ అబ్బాయి అంతగానే బాధపడుతూ ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసినాక ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు ప్రీవియస్గానే మా మధ్య ఒక గొడవ అయ్యింది, మేము సెటిల్మెంట్ చేసుకున్నాం, మళ్ళీ ఇలాంటిది అయితే బాగుండదు అని అట్లీస్ట్ అమ్మాయి కన్నా అనిపించాలి. అంటే నిజంగా పరువు కోసం బ్రతికే వాళ్ళకైతే ఒక్కదాంతోనే చాలా అంటే చాలా సఫర్ అవుతారు. ఇప్పుడు ఎంత అమ్మాయి తప్పున్నా కూడా సరే పశ్చాత్తాపడతా అంటే చచ్చిపోయింది కదా నా కోసం ఒక పర్సన్ అని చెప్పి, నా వల్ల ఒక పర్సన్ చచ్చిపోయిందని బాధపడి పశ్చాత్తాపడి వచ్చి ఆమె తప్పు ఒప్పుకోకపోయినా అక్కడ ఉంటే ఎవరికి డౌట్ రాకపోతుండే, ఆ వీడియో కూడా బయట పెట్టాల్సిన అవసరం లేకపోతుండే. లేదు వాడే ఏదో బాధల మిస్అండర్స్టాండింగ్ ఏమన్నా పెండ్ల మొగల మధ్యలో అయినప్పుడు వీడియో కొంచెం సీరియస్ తీసుకొని ఏమన్నా చేసుకున్నాడు అని అనుకుంటుండే. వాడు చచ్చిపోతే రాలేదు అమ్మాయి, దాని తర్వాత రోజు రాలేదు, 5 రోజులు అయింది, నిన్న 5 డేస్కి ఫోన్ చేస్తే ఆఫీస్కి పోతారా? ఆఫీస్ వాళ్ళకి నిజమానం ఉండాలి కదా, మొగని చంపిన దాన్ని ఎందుకు ఆఫీస్లో పెట్టుకుంటారు? అసలు ఈ అమ్మాయిని ఏ విధంగా కన్సిడర్ చేద్దామంటారు అసలు మీరు చెప్పండి. ఇగో ఇజ్జతి మానం విడిచి ఓపెన్గా చెప్పాలంటే 10 మందితో తిరుగు, నువ్వు ఏమన్నా చేసుకో. రాజుగాడు అన్నది కూడా ఒకటే, ఆమె ఎంతమందితోనన్నా తిరిగాని ఏమన్నా చేసుకొని నా లైఫ్లోకి వచ్చినాక నేను మార్చుకుంటాను ఒక నమ్మకంతో పెళ్లి చేసుకున్నాను. నువ్వు పెళ్లి చేసుకొని నీ జీవితంలో ఇప్పుడు నువ్వు 10 మందితో తిరిగేదానివే, నీకు వాడు ఒక లైఫ్ ఇద్దామని చెప్పి చేస్తున్నప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కూడా గివే కథలు పడుకుంటా నేను వానితో పోతా వీనితో పోతా, సరే పో, దానికి పెళ్ళి ఎందుకు? ఇంట్లో అంటే బయటని చేసుకుంటే బయటని బతకనే నాశనం అవుతుండే. ఇంట్లో నీ దగ్గర ఉంది, నీ చుట్టపోంది, తెల్లారైతే మొక్కలు చూసుకుంటారు చుట్టాలు, వానిలో ఒక మనిషిని సంబంధించి ఇంత టార్చర్ పెట్టి. సో ఇప్పుడు అందులో చూసుకుంటే తను ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అని ఒకటి మాట్లాడారు. మీరు పెళ్లికి వెళ్ళారు కదా, అవును. సో మీరు ఏమన్నా అక్కడ మాట్లాడిరా ఇల్లరికం ఇస్తాం? వాడు ఇల్లరికం పోవడం అది ఏం లేదు. వాడు ఏ ఇంటెన్షన్తో అన్నాడంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు రాజు వాళ్ళ వైఫ్ ఉంటారో అక్కడనే ఆ బిల్డింగ్ మొత్తంలో ఆ చుట్టుపక్కలనే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అనే ఉంటారు, అక్కడనే ఉంటారు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అమ్మాయి వాళ్ళు వచ్చి దింపేది ఉన్నదో ఫస్ట్ అమ్మాయి వచ్చి డోర్ నాక్ చేసింది, తీయలే, ఫోన్ చేసింది, తీయలే, ఖాళీ మెయిల్ కొట్టింది, తీయలే, ఎంత చేసినా తీతలేడు కదా, పైన వెంటిలేటర్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి ఉన్నది అని చెప్పి అక్కడ బకెట్ ఏదో బోర్లు వేసుకొని వెంటిలేటర్లోకి వెళ్ళి చూసే వరకు వాడు హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు. అప్పటికి వాడు చనిపోయి 3 hours అవుతుంది. అంటే వాడు చచ్చిపోయే ముందే నీకు 9 గంటలకు ఫోన్ చేసినప్పుడు నువ్వు 12 దాకా ఏం చేసినావు? అంటే వాడు పోతే పోని వాడు ఏడపోతే నాకేందని అమ్మాయికి ఉన్నట్టే కదా, అంత క్లారిటీగా తెలుస్తున్నది. కంప్లైంట్ అయితే ఇచ్చినాము, ఇక వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు కూడా, మేము అనుకున్నట్టు రెస్పాండ్ వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అంటే ఏదో పగ తీర్చుకోవాలి వాళ్ళని నాశనం చేయాలని మాకు ఏం లేదు. కాకపోతే రేపటి రోజు ఏదన్నా ఎవడన్నా అంటే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, అంటే ఎవడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇలా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఛాతీలు నొప్పి పడిపోతున్నారు ఇలా ఫ్యామిలీలో, ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా కూడా ఫ్యామిలీకి లాసే. ఇప్పుడు వాళ్ళ డాడీకి అర్థమైతే లేదు, ఒక కొడుకు షాపుకు అత్తడు కావచ్చు మళ్ళీ అత్తడు కావచ్చు అని ఆ దైలమల్లనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు వాడు సంపాదించకపోయినా కూడా రేపటి అంటే నిన్నటి రోజైనా రేపటి రోజైనా అవైనా చూసుకుంటారు. ఒక కొడుకు సంపాదించకపోయినా దానికి ప్రతి దానికి రెడీగా ఉన్న పేరెంట్స్ వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు, లేబర్ పని చేసుకునేటోళ్ళు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ అమ్మని మీరు వీడియోలలో చూడండి, చేతులకు మెహందీ పెట్టుకొని అంటే పండుగ మంచిగా చేసుకుందామనే ప్లాన్తో వాళ్ళు ఉండే, ఆ చేతులకు మెహందీ పెట్టుకొని మంచిగా రెడీ అయిన అంటే వాళ్ళ మంచి ప్రిపరేషన్లు ఉండే, అట్లాంటి చేతులతోని లేరా అని చెప్పి వాళ్ళ బాడీ పట్టుకొని ఏడుతూ ఉంటే పానాలు వెలిగిపోయినాయి మాకు. నిజంగా అసలు చూస్తున్న అందరికీ కూడా చాలా మేము ఏడ్చినాం, అసలు చాలా బాధాకరమని ప్రతి ఒక్కరు కూడా అదే కామెంట్స్ చేస్తున్నారు. అతని ఆత్మకైతే శాంతి కలగాలి. అండ్ ఇప్పుడు పోలీసులు ఎలా అంటే ఇప్పుడు న్యాయం జరగాలి అంటే ఏ విధంగా అంటున్నారు అంటే అమ్మాయి అయితే తను వచ్చి చెప్పడం అయితే జరగలేదు, జస్ట్ టార్చర్ పెట్టిందని మాత్రమే తెలిసింది. ఇట్లాంటప్పుడు అంటే తన పైన ఏ కేసు పెట్టాలి? అది అప్పుడు ఎప్పుడైతే పంచనామా చేసిర్రో అప్పుడు మేము ఇచ్చింది అది ఒకటి ఉన్నది. వాళ్ళు అంటే మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి అట్లేం లేదు, మేము అప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన పిటిషన్ అంతే విత్ ప్రూఫ్స్ తోని ప్రతి ఒక్కటి మా దగ్గర సాక్ష్యాలు ప్రతి ఒక్కటి ఉన్నది. ఇప్పుడు ప్రూఫ్ ఏంది అంటే చచ్చిపోయినాడో చెప్పి చచ్చిపోయాడు, వీడియో చెప్పి చచ్చిపోయాడు. సరే ఇంకొకటి వాళ్ళు దాచిపెడదామని చూసారో ఎట్లా చూసిరో మరి తెలియదు, కానీ మాకు ఒకటి ఆడియో దొరికింది. దానిలో ఉన్నది అయితే ఇప్పుడు మిమిక్రీ చేసి సినిమాలలో చేసినట్టయితే చేయం కదా, దానిలో ఉన్నది క్లియర్గా రాజుగారి వాయిసే, దానిలో ఉన్నది అమ్మాయి వాయిసే. అలా టైంతో సహా ప్రతిదీ సిరమ్మ అని ఉంటుంది వన్ ఫోన్లో అమ్మాయి నంబరు సేవ్ చేసి పేరుతో సహా టైంతో సహా డేట్తో సహా ప్రతిదీ మెన్షన్ చేసి ఉన్నది. ఇంకొకటి వాడు వీడియో చేసి చచ్చిపోయాడు అంటే ఇప్పుడు వాడికి ఈ అమ్మాయి వల్ల టార్చర్ లేకపోతే, ఈ అమ్మాయి వల్ల అసలు బాధే లేకపోతే, అంటే రేపటి రోజు అమ్మాయి బాగుండాలి అని అంటే బాగుండొద్దని నేను అంటలేను, రేపటి రోజు ఏం జరగొద్దు అని అనుకుంటే వాడు వీడియో చేసి ఎందుకు చచ్చిపోతాడు? అంటే రేపటి రోజు న్యాయం కావాలి అని వాడు వీడియో చేసి పెట్టుకున్నాడు. కానీ ఆ వీడియో చేసి కూడా వాడు అప్లోడ్ చేయాలంటే అక్కడ వాడి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయిని 1% మా దగ్గర బ్యాడ్ చేయాలి, వాడు అప్లోడ్ చేసి
పోయి బ్యాడ్ చేయాలి అమ్మాయి. అట్లీస్ట్ మీ వరకు తెలిసే చాలా అనుకున్నాడేమో. ఎందుకంటే మనకి ఖచ్చితంగా తెలుసు మా వాళ్ళు వస్తారు ఆ నాడిని చూసినప్పుడు ఖచ్చితంగా నా ఫోన్లు చెక్ చేస్తారు, ఆ వీడియో దొరుకుతుంది, దానివల్ల నాకు ఏమైనా న్యాయం చేస్తారు, రేపటి రోజు నా వల్ల ఇంకొకరి పరిస్థితి ఇంకొకరి చీర వద్దు అని చెప్పి వాడు ఆలోచించి ఆ వీడియో బయట చేసిండు. తనకు న్యాయం జరగాలంటే ఏం కావాలి? ఆమెకు కానీ వాళ్ళ ఇంట్లోళ్ళకు కానీ శిక్ష పడాలి. ఏంటంటే శిక్ష చేసుకుంటారా, ఇంకేమైనా శిక్ష చేసుకుంటారా? ఇప్పుడు మేము బాధలు ఉన్నాం కాబట్టి మాకేమనిపిస్తుంది, మర్చిపోయింది కాబట్టి ఆమె పోవాలనే కోపం ఉంటుంది. అది కాకపోయినా ఖచ్చితంగా ఎట్లా అంటే రేపటి రోజు ఆ అమ్మాయి మారినా మారకపోయినా ఆమెను చూసి చీ అని అంటే చీ ఇట్లనైతే చేయొద్దు, ఒక మగంతో ఒక హస్బెండ్ తోటి ఇట్లనైతే ఉండొద్దు అని చెప్పి అమ్మాయిలు చూసి నేర్చుకోవాలి. అట్లాంటి శిక్ష పోలీసు వాళ్ళు ఎట్టి శిక్ష చేసినా మంచిదే, లీగల్గా పోతాము, ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పోతాము.